శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా జన్మంలోనే ధనస్సు రాశిలోనే సంచరించడం వలన అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, బంధువులతోటి స్నేహితులతోటి మంచి చేసినప్పటికీ కూడా వాళ్ళకు విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కోపం విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, చేసేటటువంటి పనిని శ్రద్ధని మానిపోయి మిగిలినటువంటి వ్యవహారాల మీద ఆలోచన సరళి అనేటటువంటిది కలగడం. అలాగే 15వ తేదీ దగ్గర నుంచి ద్వితీయ స్థానంలోకి సంచరించినటువంటి రవి యొక్క ప్రభావం వలన చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా మించి ఖర్చులు అనేటటువంటివి కలగడం, ఆర్థికపరమైనటువంటి ఒక సమస్యాత్మకమైనటువంటి ధోరణిగా, భయంగా, ఆందోళనగా, భీతిగా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేక ఇబ్బంది పడేటటువంటి విధంగా ఉండడం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలో జన్మస్థానంలోనే సంచరించడం వలన ఉష్ణ సంబంధమైనటువంటి బాధలు, జ్వరం విపరీతంగా రావుతూ ఉండడం, గొంతు ముక్కు చెవి అంటే ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉండడం, ఆకస్మికంగా ప్రయాణాలు చేయడం, కలత నిద్ర, ఒక్కసారిగా ఏదో తెలియనటువంటి అలజడి కలిగేటటువంటి విధంగా ఉండడం, ఇలాంటి పరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా మనోవిచారాన్ని కలిగించడానికి, మానసికంగా ఖేదాన్ని కలిగించేటటువంటి విధంగాను ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో వ్యయస్థానంలో సంచరించడం వలన అకారణంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మనస్పర్ధలు ఏర్పడడం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. 9వ తేదీ దగ్గర నుంచి జన్మంలోకి ఎప్పుడైతే ఈ బుధుడు యొక్క సంచారం మారుతుందో, మారిన దగ్గర నుంచి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ మానసిక స్థిమితం లేకపోవడం, డబ్బు గురించి వెంపర్లాడడం, డబ్బు విషయం నిమిత్తంగా పదే పదే విపరీతంగా వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉండడం, డబ్బు విషయం నిమిత్తంగానే ఆలోచనలు కలుగుతూ ఉండడం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, చేసినటువంటి అప్పులు, ఇచ్చేటటువంటి రావలసినటువంటి డబ్బులు రాక ఇచ్చినటువంటి కట్టవలసినటువంటి డబ్బుల విషయం నిమిత్తంగా సమస్యాత్మకమైనటువంటి ధోరణిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే గురుడు యొక్క సంచారం 5వ స్థానంలో మేషరాశిలో సంచరించడం వలన
గురుబలం బాగుండడం వలన యథార్థంగా ఏ సమయానికి కావాల్సినటువంటి డబ్బు ఎవరో ఒకరితో రూపకంగా కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, లేదా మీకు బయట ఉండేటటువంటి స్నేహితుల వలన కానీ ఏదో రకంగా ద్రవ్య లాభము, ధనయోగము అనేటటువంటిది సంప్రాప్తం అవుతుంది. శుభకార్యాలలో నిమిత్తంగా చేసేటటువంటి పనులు అనేటటువంటివి కలిసి వస్తాయి. సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విశేషమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని కూడా గురుడు పంచమ స్థానంలో ఉండడం వలన 100% కలిగిస్తాడు. అలాగే శుక్రుడు యొక్క సంచారం కూడా 18వ తేదీ వరకు వృశ్చిక రాశిలో వ్యయస్థానంలో సంచరించడం వలన విశేషమైనటువంటి విధంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి సమయంలో చేసినటువంటి పని వలన విశేషమైనటువంటి ధనయోగాన్ని, శత్రుమూలకంగానే విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటిది. అలాగే విపత్కరమైనటువంటి పరిస్థితి కానీ, సమస్య కానీ వచ్చినటువంటి సమయంలోనే మీ ఆలోచన సరళి విపరీతంగా పరిగెత్తడం, దాని ద్వారా ఆ సమస్య నుంచి బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన వలన సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధిని సాధించడం, ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా వనరులను ఏ విధంగా ఏర్పరచుకోవాలి, ఏ విధంగా సమస్యల నుంచి బయటికి రావాలి అనేటటువంటి అభిప్రాయం గురించి తరచూ పెద్దవారితోటి కొద్దిగా మాట మంతి ఏర్పాటు చేసుకోవడం, అలాగే అమ్మకాల్లో విషయం నిమిత్తంగా కానీ, కొనుక్కునేటటువంటి విషయాల నిమిత్తంగా కానీ, చేసేటటువంటి పరిచయాలు కానీ, చేస్తున్నటువంటి పనుల యందు కానీ నూతన పరిచయాలను పెంచుకోవడం, మీ యొక్క వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా మార్చుకునేటటువంటి దానికి అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ధనస్సు రాశిలోకి, జన్మంలోకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం మారుతుందో అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరడం ప్రారంభం. ఎప్పటి నుంచో వేసినటువంటి ఆ యొక్క బీజాలు ఇప్పుడు మీకు ఫలాలను ఇచ్చేటటువంటి విధంగా మారడం, అంటే అనుకూలత ఇచ్చేటటువంటి విధంగా ఉండడం. ప్రతి విషయంలోనూ కూడా దైవపరమైనటువంటి పనులు, దైవపరమైనటువంటి సహకారం మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి విధానంలో ఉండడం, అవ్వనటువంటి పని కూడా ఏదో రకమైనటువంటి విధంగా విజయాన్ని సాధించగలిగేటటువంటి విధానంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రధానంగా గురుబలం ఎంత ఉందో అంతకు రెట్టింపు శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కుంభరాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన అన్నదమ్ముల నుంచి కానీ, ఆడపడుచుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుతాయి. సరైనటువంటి సమయానికి బంధువులు కూడా మీకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తారు. ధనయోగం పుష్కలమైనటువంటి విధంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ దినదినాభివృద్ధిగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి అనేటటువంటిది 100% జరుగుతుంది. సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వలన కలుగుతుంది. అయితే రాహువు యొక్క సంచారం మాత్రం చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచరించడం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా ఏమవుతుందో అనేటటువంటి భయం, మృత్యు భయము అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. గొడవలకు దారి తీసేటటువంటి విధానంలో ఎక్కువగా ఉంటుంది. విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, శారీరకంగా మానసికంగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి, స్త్రీలతోటి అనుకోని విధానాల్లో ఇక్కట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, గొడవలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశం రాహు యొక్క గ్రహస్థితి వలన వస్తే, కేతువు యొక్క సంచారం మాత్రం దశమ స్థానంలో కన్యా రాశిలో సంచరించడం వలన గొడవలను ఇస్తూనే మిత్రులను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. గొడవ అవ్వడం, తద్వారా బలాన్ని పెంచుకుంటూ ఉండడం, వాళ్లే మీకు మిత్రులుగా మారిపోతూ ఉండడం, సౌఖ్యానికి అనుకూలతకు పెట్టింది పేరుగా నమ్మకానికి అమ్మలా మారేటటువంటి పరిస్థితి. శత్రువృద్ధి ఉంటూనే వస్తులాభం కానీ, ధనయోగం కానీ, పాత బాకీలు వసూలు అవ్వడం కానీ, లేదా కొత్త కార్యక్రమాలని చేసేటటువంటి దానికి ప్రారంభించడానికి అనుకూలతలు కానీ, ఇవన్నీ కూడా ఈ కేతువు యొక్క సంచారం వల్లనే గొడవతోటే ప్రారంభమైనటువంటిది. చెప్తూ ఉంటారు చూడండి, గొడవతో ప్రారంభమైనటువంటిది ఏదైనా సరే చాలా కాలం వరకు బాగా బలమైనటువంటి విధానంలో ఉంటుంది అని. అలాంటి స్నేహం మీకు ఈ యొక్క కేతువు యొక్క సంచారం వలన కలుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శివారాధన చేయడం, త్రిశూల పాశుపత అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని, గోసేవ, ఈశ్వరుడికి సంబంధించినటువంటి మాస శివరాత్రి నాడు కానీ, సోమవారం రోజున కానీ విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు, శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.